మరియు మన మధ్యలో అది మన విచారణ మా సొంత ఊరు అయినటువంటి విచారణ సభ్యులందరి తరపున చేసి స్విట్జర్లాండ్ దేశంలో ఒక చిన్న గ్రామము, ఆ గ్రామంలో ఇచ్చినటువంటి సిస్టర్ గారే మిరియం సిస్టర్ గారు. వారు 1951వ సంవత్సరము ఆగస్టు 12వ తారీఖున సిల్హాస్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. తరువాత 1973వ సంవత్సరము మార్చి 24వ తారీఖున విస్టేషన్ అనే సభలో సిస్టర్గా
ప్రొఫెషన్ చేసింది. ఇప్పటికి సిస్టర్ గారు ప్రొఫెషన్ చేసి 50 సంవత్సరాలు ముగించుకోబోతూ ఉంది. ఆ సందర్భంన సిస్టర్ గారు నా చేతుల మీదుగా ఆమె జూబ్లీ చేసుకోవాలన్నటువంటి ఒక గొప్ప కోరిక, ఆమె యొక్క విన్నపము. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి నన్ను అడుగుతూ ఉంది, నీ చేతుల మీద నుంచి నేను జూబ్లీ చేసుకోవాలి, నేను తర్వాత నీ చేతుల మీద నుంచి నాకు లాస్ట్ ఇయర్ అవుతుంది అని చెప్తూ ఉందన్నమాట. అది కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడా నేను కూడా ఆమెను మా ఊరికి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా నా చేతుల మీద జూబ్లీ చేయాలనిపించి దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముఖ్య శ్వాసాన్ని సిస్టర్ గారికి దయచేసినందులకు ఈరోజు మనందరి సమక్షంలో దేవునికి కృతజ్ఞత తెలుపుతూ రాబో దినాలలో కూడా సిస్టర్ గారిని దేవుడు నిండుగా మెండుగా మంచి ఆయురారోగ్యాలతో దీవించాలని ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసంతో అందరం కూడా ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. My dear brothers and sisters, today in a special manner I welcome all the fathers who are present here, especially VG Father and our former dean and present dean and all the, and she has expressed her desire to Father David, whom she has adopted as her son. And today as we celebrate her jubilee, we are grateful to God for all the blessings that He has showered upon her. And we all think that call is our way of joining or following the Lord. But it's not. It is the God's choice. It's God who chooses to be with Him and to be sent out as His love, His bride and His friend. And Sister Mariam, we are really happy to celebrate your 50 years of Golden Jubilee, where you have been working with so many people, serving so many, and you, yesterday as you were saying that in your community you are the youngest. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకుంటూ పాప మన్నింపును దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం.
చూపండి. క్రీస్తువా దయ చూపండి, ఏలినవా దయ చూపండి, దయ చూపండి. దయ చూపండి. సరిగ సరి నిసా నిసా సరిగ సరి నిసా మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూలోకవాసులకు శాంతి సమాధానము, భూలోకవాసులకు గ్లోరియా గ్లోరియా. ఏలిన వారైన సమపిత మా మీద దయ చూపవా, ఈ లోకమా ప్రభువా. మీ దయనీలలో కోరినము, నిన్ను వేడుచున్నాము. మీ దయనీలలో కోరినము, మీ దయనీలలో కోరినము. పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములు తెరువమని నిన్ను వేడుచున్నాము. పిత యొక్క ప్రక్కన నేత్రములు తెరువమని నిన్ను వేడుచున్నాము. సకల లోకాలు ఏలు రాజా, నీకే మా స్తుతి స్తోత్రములు. సకల లోకాలు ఏలు రాజా, నీకే మా స్తుతి స్తోత్రములు. నీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నత ప్రభువా. పితయైన దేవుని మహిమలో మీరు నిరంతరము వారా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నత ప్రభువా. ప్రార్థించుదము. దయామయులైన ఓ సర్వేశ్వర, మా సహోదరి సిస్టర్ మిరియాం ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు నీవు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చెను. ఆమెను పరిణితి చెందిన ప్రేమతో బలపరుక నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.
గొనివచ్చును. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడును త్రుంచివేయడు, కునికి పాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద అతని బోధన కొరకు ఎదురు చూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను, భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను, దాని మీద నరులకు ప్రాణమొసగెను, దాని మీద సంచరించు వారికి జీవమును దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతినిగాను నియమించి తిని. ఇది ప్రభు. చిరకాల స్నేహితుడా. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివర మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతి పాత్రములైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమగు విషయములట్టివి. నా మాటల నుండి చేతుల నుండి మీరు గ్రహించిన వారిని పొందిన వారిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసగు దేవుడు మీకు తోడగునుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పరిశుద్ధ సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 9వ వచనం నుండి 19వ వచనము వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలసుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలసుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లునే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారవోయు వాని కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించునచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చెయ్యను దాసుడు ఎరుగుడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదందయు మీకు విశదపరచుదిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మేము నియమించుదిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్ము ద్వేషించుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములను క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, లెట్ మీ విష్ సిస్టర్ మిరియం హార్టీ కంగ్రాచులేషన్స్, ఎ గోల్డెన్ జూబిలీ ఫర్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ కేడి జోస్ సెలబ్రేటింగ్ ఈ సిల్వర్ జూబిలీ. కంగ్రాచులేషన్స్ ఫాదర్. మరి స్వామికి 40 ఏళ్ళు పైన అయిపోయినాయి. 45 50 ఏళ్ళు వాళ్ళు గోల్డెన్ జూబిలీ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మరడి స్వామి కూడా గోల్డెన్ జూబిలీ జరుపుకుంటారు. మన కథోలిక శ్రీ సభలో జూబిలీ అనేటువంటి ఈ పదం, ఈ మాట, ఈ పండగ చాలా ముఖ్యమైంది. ఇప్పుడు మనము 2025 యేసు జయంతి జూబిలీని జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటికే అనేక చోట్ల ఈ జూబిలీ సంబరాలు జరుపుకున్నాం. ఎందుకంటే జూబిలీ అనేటువంటి ఆ మాటలో ఒక ఉత్సాహము, ఆనందము, సంతోషము, కృతజ్ఞతాభావము ఇమిడి ఉన్నాయి. భగవంతుడు మనందరి యొక్క జీవితాలలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మనము దేవుని యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇలా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30, 35, 40, 50, 60, 75, 100 ఇలా కొన్ని సంఖ్యలు మనము ఏర్పాటు చేసుకొని దేవుని కృతజ్ఞత చెప్పడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. ఇది పవిత్ర గ్రంథం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. మీరు ఈరోజు సిస్టర్ మిరియం గారి గురించి కొన్ని మాటలు విన్నారు. వారు 50 సంవత్సరాలుగా దేవుని సేవలో కన్యాస్త్రీగా అనేక మందికి సువార్తను అందిస్తూ దేవునికి అంకితం చేసుకుని జీవించారు. ఈరోజు నవంబర్ మాసం 21వ తేదీ మన తల్లి శ్రీసభ కన్య మరియమాతను
దేవాలయంలో అర్పించేటువంటి పండుగను జరుపుకుంటూ ఉంది. కానుక మాత అని చెప్తాం. జ్వాకీము అన్నమ్మలు ఈరోజు తల్లి మరియమ్మ గారిని ఒక 3 ఏళ్ల ప్రాయంలో ఉండగా ఆమెను దేవాలయంలో అర్పించినటువంటి సందర్భాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని పండుగ కొనియాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కాన్సక్రేటెడ్ పీపుల్, దైవాంకితుల పండుగ అని చెప్పవచ్చు. చాలామంది సిస్టర్లు, బ్రదర్లు, గురువులు తమ యొక్క జీవితాలను దేవునికి అంకితం చేసుకొని దైవ సేవకులుగా అనేక ప్రాంతాలలో సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఈ సందర్భంగా జూబిలీ గురించి కొన్ని మాటలు విందాం. ఇప్పటికే చాలామంది గురువులు అనేక ప్రాంతాలలో ఈ జూబిలీ సంవత్సర వేడుకలకు హాజరై అనేక విషయాలను వింటూ ఉన్నాం. 2023 డిసెంబర్ మాసంలో దివంగత ఫ్రాన్సిస్ పాపు గారు రాబోయేటువంటి 2025 సంవత్సరాన్ని యేసుక్రీస్తు జయంతిగా ప్రకటించి అప్పటి నుంచే ఈ వేడుకలకు సిద్ధము చేశారు. ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఉద్దేశము యావత్ శ్రీసభ యేసుక్రీస్తు యొక్క ఉనికిని, ఆయన ఏ ఉద్దేశం కోసమైతే ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని మనమంతా కూడా సమిష్టిగా ధ్యానం చేసుకుంటూ నిరీక్షణ యాత్రికులముగా ఒక సంఘంగా, కుటుంబముగా కలిసి మెలిసి ప్రయాణం సాగించాలి. ఈ మన ప్రయాణములో దేవుడు మనతో ఉంటాడు, నడిపిస్తున్నటువంటి ఒక ఆశ, నమ్మకం. ఇది ఈ జూబిలీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక సందేశము, అంశం. ఈరోజు ఇదిగో మన సిస్టర్ మిరియం గారు 50 సంవత్సరాలు తమ సుదీర్ఘమైనటువంటి ఈ దైవాంకిత సేవా జీవితాన్ని కొనసాగిన సందర్భంగా ఈ గ్రామము ఎంతో అదృష్టం చేసుకుంది. ముఖ్యంగా ఈ సందర్భంలో మిరియం గారి గురించి విన్నాం. ఇంకొక వ్యక్తిని నేను గురించి మాట్లాడాలా. ఆ వ్యక్తి లేకపోతే ఈ సంబరం లేదు. ఆయనే మన ఫాదర్ మబ్బు డేవిడ్ గారు. డేవిడ్ ఫాదర్ గారు నా దగ్గర నాకు సహాయం చేస్తున్నారు. నా విచారణ గురువు ఆయన దగ్గర నేను పనిచేస్తూ ఉన్నాను. మా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఫాదర్ డేవిడ్ గారు ఒక ఉత్సాహమైన యువకుడుగా చాలా విషయాలలో చొరవ తీసుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. ఒక వారం క్రితమే నాతో చెప్పారు, ఫాదర్ మా బెనఫాక్టర్ సిస్టర్ మిరియం గారి యొక్క గోల్డెన్ జూబిలీ చేసుకోవాలా, మా గ్రామంలో మీరు రావాలా అని నాకు ముందే చెప్పారు. చూద్దాం ఆ రోజుల్లో ఎలా ఉంటుందో వాతావరణం, ఒకవేళ ఏదో పనులు రాలేకపోవచ్చునేమో అని అనుకున్నాను. కానీ డేవిడ్ గారి యొక్క పట్టుదల, ప్రార్థన ఈరోజు మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. ఫాదర్ డేవిడ్ గారికి థ్యాంక్స్ చెప్పాలా. మీ చొరవ వల్ల, మీ ఆహ్వానం వల్ల అనేక మంది ఇక్కడికి రావడము, ఈ యొక్క సమయంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు ఈ యొక్క జూబిలీ సందర్భంగా మరొకసారి మనమంతా కూడా పరిశుద్ధ కన్య మరియమ్మ గారిని ధ్యానించుకుందాం. సిస్టర్ గారి పేరు మిరియం అంటే మరియా అనేటువంటి పేరును ఆమె ధరించి ఉన్నారు. మరియ తల్లి వారికి ఒక పాలక పుణ్యతురాలుగా వారి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే మనందరికీ కూడా మరియమ్మ గారు ఒక ఆదర్శం. ఆమె చిన్న ప్రాయములోనే దేవునికి అర్పించబడి ఆనాటి నుంచి కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క చిత్తాన్ని పాటిస్తూ వచ్చింది. మనం పవిత్ర గ్రంథంలో చూస్తాం, ఇదిగో నేను ప్రభువు దాసిని నీ మానసులు నాకు జరుగునుగాక అంటూ దేవుని యొక్క చిత్తానికి ఆ తల్లి తల వంచింది. అన్ని సందర్భాలలో, అనుకూల సమయంలోనూ అనుకూలముగా లేని సమయంలో కూడా ఆమె దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క చిత్తానికి తల వంచి దేవుణ్ణి తన కర్తగా, తన ఏలినవారుగా, ప్రభువుగా గుర్తించేటువంటి నేపథ్యములో మనకొక తోడును, ఒక ఆదరువును, ఒక ఆదర్శాన్ని దేవుడు ప్రసాదించారు. మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను అన్నటువంటి ఆ దేవుడు, ఆ కరుణామయుడు యేసు ప్రభువు తమ తల్లినే మనకు తల్లిగా ప్రసాదించి మన ఈ ప్రయాణములో తోడుగా ఉండేలా చేసి ఉన్నారు. అందుకే మనము అనేక పండుగలు మరియమ్మ గారి పేరుతో చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు?
ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆ తల్లి యొక్క ఆదర్శము మనకు ఉత్సాహాన్ని కలిగించాలి. ఎక్కడైనా చూడండి, మరియమాత పేరుతో అనేక దేవాలయాలు, ఆ తల్లి పేరుతో అనేక మఠాలు వెలసి చాలామంది ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని అనుసరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరియ తల్లి యొక్క ఒకే ఒక ధ్యేయం, ఈ బిడ్డలు నా కుమారుని చెంతకు రావాలా, మీరు ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెంతకు వెళ్ళండి అంటూ తల్లి మన సంఘాన్ని యావత్తును తన కుమారుని చెంతకు నడిపిస్తూ ఉన్నారు. అందుకే మనము మరియ తల్లిని ప్రతినిత్యము స్మరించుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ జూబిలీ యాత్రలో మనమందరం కూడా పాలు పంచుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా తల్లి మరియ మన కోసం ప్రార్థించాలని వేడుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు అనేక మంది దైవాంకితుల కొరకు ప్రార్థించుదాం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మన తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుంది. ఏంటది? ఒక సినిమా, ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అనేటువంటి ఒక సినిమా. ఈ సినిమాలో మధ్యప్రదేశ్లో ఒక సిస్టర్, మరియా అనేటువంటి ఒక సిస్టర్ గారు యేసుక్రీస్తుకు సువార్త ప్రచారములో ఆయన పాలు పంచుకుంటూ అక్కడి ట్రైబల్ ప్రజలకు సువార్తను బోధిస్తూ సామాజికంగా వారిని అట్టడుగు నుంచి పైకి తేవాలని ఎన్నో విధాలుగా ఆమె కృషి చేసినటువంటి ఆ సంఘటనను ఒక సినిమాగా రూపొందించారు. ఆమెను అది క్రూరంగా చంపివేశారు, ఒక వేదసాక్షిగా మరణించారు. సిజబ ఆమెను ఒక ధన్యురాలుగా గుర్తించి ఆమె యొక్క జీవితాన్ని క్రైస్తవులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఈరోజు ఆమె యొక్క సినిమాను విడుదల చేసి ఉన్నారు. మేమంతా వచ్చాం కాబట్టి చూడలేకపోయాం. రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. ఆ దగ్గర ఉన్నటువంటి థియేటర్లు చూడండి. ఒక ప్రేరణ, ఇదిగో ఒక దైవాంకితురాలు, దైవ సేవకురాలు యేసుక్రీస్తు కోసము, న్యాయం కోసము, సువార్త సేవ కోసము, ప్రేమ కోసము యేసుక్రీస్తును ప్రజలకు అందించాలని, ఆయన యొక్క సుగుణాలను బోధించాలని ఆమె చేసిన త్యాగాన్ని ఇదిగో ఈ సినిమాలో మనం చూస్తాం. ఇలా అనేక చోట్ల ఎంతోమంది దైవాంకితులు, పురుషులు, స్త్రీలు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కన్య మరియమ్మ గారిని దేవాలయం అర్పించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దైవాంకితుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి దైవాంకితురాలు ఇదిగో మన సిస్టర్ మిరియం గారు కూడా. ఇలా అనేక చోట్ల ఎంతోమంది కన్యాస్త్రీలు, గురువులు తమ జీవితాలను పణంగా పెట్టి క్రీస్తును ప్రకటించాలని, బోధించాలని. థ్యాంక్ యూ. అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు అందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సంప్రీతితో కైకొనుము దేవా నాయి ప్రేమ కానుక శ్రీకర శుభకర హితకర ప్రియకర శ్రీకర శుభకర హితకర ప్రియకర ప్రభువరమునిచి నీకు మారుగా మలచినందు
యేసు కొరకు ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించిన గాక. ఓ ప్రభువా, మా సహోదరి సిస్టర్ మిరియాం ఈ దినము తను నూతనీకరించి ధృవపరచు ఈ స్వీకరణను బాల్య అర్పణములతో పాటు స్వీకరింపుము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపము ఆమె పోలియుండునట్లు కరుణింపుము. మా ప్రభువైన ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములను ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పావన మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, సంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తి చేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అతి దూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరగా నాధిపతి అయిన
ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే నీ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచి నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనక్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత సెయింట్ జోసెఫ్ గారితోనూ సకల పునీతతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వాసం చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడకు మా లియో పరిశుద్ధ పాపు గారిని, మా ద్వానేశు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ, మరి ముఖ్యంగా ఈరోజు గోల్డెన్ జూబిలీ జరుపుకున్న సిస్టర్ మిరియం గారిని, విశ్వాసులందరినీ నీ ప్రేమయందు దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరలోకపు ప్రార్థనను భక్తి విశ్వాసంతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇళ్ళము మాకు నేర్పివ్వండి. మా ఇళ్ళ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయుదురుగాక.
సిస్టర్ గారి జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక మేలు. స్తుతి స్తోత్రం యేసయ్యా
చేసి నీవు సంతృప్తిని ఇచ్చితివే. స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 నీ సన్నిధిచి నా చేయి పట్టి నడిపించినావయ్యా. స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. ఘన స్తోత్రం యేసయ్యా యేసయ్యా ఘన స్తోత్రం. జీవిత ప్రయాణపు రజతోత్సవమున నీ కుమార్తెను శరీర రక్తములతో మమ్మ పోషించితివి. నీ కుమారుని శరీర రక్తములతో మమ్మ పోషించితివి. మా సహోదరి సిస్టర్ మిరియాం స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతాసంతో ముందుకు సాగిపోనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించబడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. హలో. కేవలం ఒక 10 నిమిషాల ప్రోగ్రాం మాత్రమే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు మన కానాలపల్లె విచారణ ఈ గ్రామానికి ఈ 50 సంవత్సరాల యొక్క దేవునికి అంకితమైనటువంటి జీవితం జరుపుకోవటానికి చాలామంది గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి సిస్టర్ మిరియం గారి యొక్క గోల్డెన్ జూబిలీ ఇంత ఘనంగా జరిగింది అని అంటే ప్రతి ఒక్కరి యొక్క కృషి. ఈరోజు ఇంత అంగరంగ వైభవముగా కన్నుల విందుగా ఈ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ కొనసాగాయి. దివ్య పూజ బలి పరిపూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి వీరిని సన్మానించటం మన అందరి యొక్క బాధ్యత. మొట్టమొదటిగా ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవటం అన్నది గొప్ప విషయం. ఆ అంకిత జీవితం అన్నది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో సిస్టర్ మిరియం గారు 50 సంవత్సరాల యొక్క తన రిలీజియస్ జీవితాన్ని జీవించింది. ఈరోజు ఈ గ్రామములో ఈ విచారణలో తన యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ విశ్వాసుల మధ్యలో జరుపుకోవటానికి అంగీకరించి ఇక్కడికి వచ్చేసినటువంటి సిస్టర్ గారికి గ్రామము తరపున, విశ్వాసులందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిస్టర్ మిరియం, we thank Golden Jubilee with Father David Raj. Thank you so much for selecting this village. ఇంత గొప్ప పండుగను, ఈ సెలబ్రేషన్ ఇంత ఘనంగా జరుపుకోవటానికి దేవుని యొక్క దీవెనలు తప్పకుండా ఉన్నాయి. ఆ దేవుని యొక్క దీవెనలు మనందరిపైన కుమరించినటువంటి ప్రభువుకు మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మిగతా వారికి ఫాదర్ డేవిడ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తారు.
ఈ రోజు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి సిస్టర్ మిరియం టు కమ్ టు ది స్టేజ్ బిఫోర్ ది ఆల్టర్. I request Father David, Father Dean, Father K.D. Joseph and Father V.G. సన్మానించమని కోరుతూ ఉన్నాం. We congratulate Sister Miriam for successfully you have celebrated your 50 years of religious life. May God bless you. Continue to live your religious life with the promise of God. Thank you and congratulations. గారి కోసం ప్రార్థించినటువంటి మా నంద్యాల విచారణ గురువులకు మా అందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫాదర్ డేవిడ్ గారు ఫాదర్ గారిని సన్మానించమని కోరుతూ ఉన్నాం. మన విచారణ గురువులు ఫాదర్ డేవిడ్ రాజు గారు ఇద్దరు కూడా ఒకరు పూలమాలతో మరి ఒకరు షాల్వతో ఫాదర్ గారిని సన్మానిస్తారు. Congratulations, Father K.D. Joseph. God bless you. మన విచారణకు రావడానికి కూడా ఫాదర్ K.D. జోసెఫ్ గారు చాలా కృషి చేశారు. సో విచారణ గురువులు రావడానికి విచారణ కావటానికి ఎంతో సహాయాన్ని అందించారు. సో వి సిన్సియర్లీ థ్యాంక్ ఫాదర్ K.D. జోసెఫ్. రెండవదిగా మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ మరెడ్డి గారు ఫార్మర్ డీన్. మన ప్రాంతాలలో చుట్టుపక్కల ప్రతి విచారణలో కూడా విచారణలో పనిచేసి ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా ఒక ఆధ్యాత్మిక బీజాలను నాటినటువంటి గురువు ఫాదర్ మరెడ్డి గారిని కూడా వేదిక ముందుకు రావాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఫాదర్ డేవిడ్ గారు ఫాదర్ గారిని సన్మానించాలని కోరుతూ ఉన్నాను. గ్రామము నుంచి పెద్ద మనుషులు వచ్చి ఉపదేశి పెద్ద మనుషులు ఫాదర్ గారిని సన్మానించమని కోరుతా ఉన్నాను. పెద్ద మనుషులు కొంత త్వరగా రావాలి. రండి. విచారణ పెద్ద మనుషులు ఫాదర్ గారిని సన్మానించడానికి మిమ్మల్ని వేదిక దగ్గరికి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. త్వరగా రండి. అందరికీ తెలిసినటువంటి గురువు ఫాదర్ మరెడ్డి గారు ఎంతో మందికి మన గ్రామానికి కూడా సహాయం చేసినటువంటి గురువు. ఆధ్యాత్మికంగా ఫాదర్ మరెడ్డి వి సిన్సియర్లీ థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దిస్ హార్ట్స్ ఫ్రమ్ దిస్ విలేజ్ అండ్ అవర్ పారిష్. థ్యాంక్ యూ సో మచ్. ఫాదర్ మరెడ్డి గారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకుంటున్నారు. వి వెల్కమ్ హిమ్. ఒక విచారణ కావటం, విచారణలో గురువులు కావటం, విచారణ నుంచి అమ్మగారు కావటం ఒక అదృష్టం. తప్పకుండా ఏ గ్రామం అయితే విచారణగా మారిందో, ఏ గ్రామం నుంచి అయితే గురువులు వస్తారో ఆ గ్రామము తప్పకుండా ఆధ్యాత్మికంగా మరి లౌకికంగా అభివృద్ధి చెందుతుందని నా భావన. అందుకే నేను చాలాసార్లు ఇదిగో ఈ కానాలపల్లె ఒక విచారణ కావాలని కాంక్షించాను. మొట్టమొదటి నుంచి ఈ విచారణ కావాలని నేను కోరుకున్నా. మరి కొన్ని సంవత్సరాల కిందట ఈ గ్రామంలో సుమారు ఒక 50 ఇళ్ళు మీకందరికీ కట్టడం జరిగింది. మరి మరలా మీరందరూ వస్తున్నారు.
మీలాంటి బీద గ్రామాలు ఎన్నెన్నో ఉన్నాయి ఈ చుట్టుపక్కల. కాబట్టి ఇళ్లకు నా దగ్గరికి రావద్దండి. అయితే మీకు ఇంకొక శుభవార్త, అదేమిటంటే మెట్ట దగ్గర నుంచి మీ గ్రామ మొదటి వరకు సోలార్ లైట్లు బిగించడానికి నిర్ణయం చేసుకున్నాను. అవి సుమారుగా ఒక 10-15 లక్షల రూపాయలు అవుతాయి. మరి అది సోలార్ సిస్టమ్ కాబట్టి మీరు రాత్రిలో మెట్ట దగ్గర నుంచి దిగినా మీరు పట్ట పగులుగా మీరు నడిచి రావడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే నేను కుట్టాలలో సుగాలి మెట్ట నుంచి ఐలూరు మెట్ట వరకు 68 పోల్స్తో ఈ సోలార్ సిస్టమ్ అరేంజ్ చేశాను. ఒక 100 ఇల్లు కడితే నన్ను ఎవరు అప్రిషియేట్ చేయలే. అయితే ఈ సోలార్ లైట్లు పెడితే ఆ గ్రామస్తులందరూ పెద్ద వాళ్ళు, నంద్యాల అందరూ వాళ్ళు ఫాదర్ ఒక గొప్ప పని చేశారని నన్ను అభినందిస్తూ ఉన్నారు. మరి ఏ కారణము చేతనో ఈ కానాలపల్లె నేను ఇంకా బాగిపడి ఉన్నానేమో. ఈ సోలార్ లైట్లు అక్కడ రోడ్డు దగ్గర నుంచి మీ గ్రామం వరకు వేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. మరి జనవరి మాసంలో అవి బిగించడానికి మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డేవిడ్, and thank you Father Sudhakar, both of them from this village, and I am so happy that you are able to develop this village and bring కానానపల్లె into గురువుకు నేను విన్నవిస్తూ ఉన్నాను. ఆయన సహాయ సహకారములతో ఈ సోలార్ లైట్లు బిగించడానికి నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అది ఇల్లు వారి తర్వాత ఉన్నటువంటి ఒక స్థానం ఫాదర్ గారిది, బిషప్ గారి తర్వాత. ఒక్క నిమిషం కూర్చోండి స్వామి. సో మరెడి స్వామి అంటున్నా, ప్రసాదరావు ఫాదర్ గారి కింద నేను పనిచేస్తూ ఉన్నాను చిన్న గురువుగా. సో ఆయన వికార్ జనరల్, తర్వాత ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి డైరెక్టర్. సో ఆయనతో పనిచేయడం నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను, ఆనందిస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా ఉండేటువంటి మనిషి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మనిషి. ఎక్కడ చూసినా కానీ ఫాదర్ గారు ఎవరినైనా కానీ ఆప్యాయతతో ప్రేమతో పిలిచేటువంటి ఫాదర్ గారు. అటువంటి ఫాదర్ దగ్గర నేను చేయడం కూడా నాకు ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను టవల్ తీసుకొని వచ్చానంటే కేవలము ఫాదర్ ప్రసాదరావు ఫాదర్ గారే. ఎందుకంటే మనం ఏమి చేసినా కానీ అది ప్రజలకు ఉపయోగపడేటట్లు ఉండాలన్నాడు. సో అది దృష్టిలో పెట్టుకొని కొన్ని మాత్రమే తీసుకొని వచ్చినాను. ఇది ప్రసాదరావు వారికి, మన విచారణ గురువు, తర్వాత మన యూత్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ సుధాకర్ గారిని సన్మానించవలసినదిగా కోరుచూ ఉన్నాను. గురువు రెవరెండ్ ఫాదర్ సోల్మోన్ గారిని, ఫాదర్ డేవిడ్ రాజు గారు విచారణ గురువులు ఇద్దరు కూడా వచ్చి సన్మానించమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్ ఫర్ యూ, 3 of you here, 4 of you. ఈ దోమలతో ఆ లైట్ల దగ్గర సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కడప మేత్రాసనం నుంచి వచ్చినటువంటి మరొక గురువు రెవరెండ్ ఫాదర్ సుమన్ గారిని కూడా వేదిక ముందుకు రావాలని కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ సొలొమన్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫాదర్ సుమన్ గారు, విచారణ గురువులు ఇద్దరు కూడా ఫాదర్ గారిని సన్మానిస్తారు. కడప మేత్రాసనం నుంచి వచ్చినటువంటి మరొక గురువు రెవరెండ్ ఫాదర్ శరత్ గారిని వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాను. సో ఐ ఇన్వైట్ ఫాదర్ శరత్, ప్లీజ్ come on to the dais and receive our felicitation. Father David Raj garu, కడప మేత్రాసనం నుంచి వచ్చినటువంటి మరొక గురువు రెవరెండ్ ఫాదర్ లూథరాజ్ బిషప్ సెక్రటరీ గారిని కూడా వేదిక మీదకి రావాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఫాదర్ లూథరాజ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్.
ఫాదర్ జ్ఞాన ప్రకాష్ గారిని వేదిక ముందుకు రావాలని కోరుతున్నాను. మరొకసారి ఫాదర్ లూర్దురాజ్ గారు లీవింగ్ సెయింట్. తర్వాత నేను డైక్నెట్ మినిస్ట్రీ చేసేటప్పుడు బిషప్ హౌస్లో నేను ఫాదర్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి ప్రార్థనకరుడు, తర్వాత అందరిని కూడా ప్రేమతో ఆప్యాయతతో పలకరించేటువంటి వ్యక్తి. కానీ అనుకోకుండా ఫాదర్ గారు నేను ఫస్ట్ మాస్లో ఆయన రాలేకపోయినాడు. నేను ప్రథమ కృతజ్ఞత బలి పూజకు రాలేకపోయాడు. కానీ ఆయన ఫాదర్ సెక్రటరీ ఫాదర్ గారు, వీజీ ఫాదర్ గారు వాళ్ళు అన్ని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా నా మీద ప్రేమతో, మరి ముఖ్యంగా సిస్టర్ మీద ఉన్నటువంటి గౌరవంతో వారు ఈరోజు ఎంతో దూరం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి మన మధ్యలో పాల్గొని ప్రార్థించినందుకు మరొకసారి కృతజ్ఞతలు ఫాదర్. ఎర్రగుండ్ల విచారణ గురువులు ఫాదర్ జ్ఞాన ప్రకాష్ రిసీవ్ ఆఫ్ ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ ఫర్ కమింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ సిస్టర్ మిరియం. సిరివెల విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ దేవదాసి గారిని వేదిక ముందుకు రావాలని కోరుతున్నాను. కథీడ్రల్ విచారణలో పనిచేసి సిరివెల విచారణలో ఇప్పుడు పనిచేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. ఫాదర్ దేవదాసి గారిని సన్మానించమని ఇద్దరు గురువులను కోరుతూ ఉన్నాను. మసీదుపురం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ కుమార్ గారిని వేదిక ముందుకు రావాలని కోరుతున్నాను. మసీదుపురం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ కుమార్. థ్యాంక్ యూ ఫాదర్ దేవదాస్. ప్రశాంత్ కుమార్. గుండంపాడు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గారిని వేదిక ముందుకు రావాలని కోరుతున్నాను. గుండంపాడు విచారణ గురువులు వేదిక ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. రెవరెండ్ ఫాదర్ తరుణ్ వేదిక ముందుకు రావాలని కోరుతున్నాను. ఫాదర్ గారు ఎంతో దూరం ఉన్నప్పటికీ మన గ్రామానికి వచ్చి దివ్య పూజా బలిలో పాల్గొని ప్రార్థించినటువంటి ఫాదర్ తరుణ్ గారి. ఫాదర్ రవి కోయిలకుంట్ల అసిస్టెంట్ విచారణ గురువులు వేదిక ముందుకు రావాలని కోరుతున్నాను. ఫాదర్ డేవిడ్ రాజు క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు. ఇద్దరు ఇదే సంవత్సరంలోనే గురువు అయ్యారు. హైదరాబాద్ సిమ్నాలో చదువుకున్నారు. ఇద్దరు మంచి దోస్తులు, గిజిరి దోస్తులు. ఫాదర్ సుందర్ బర్నబైట్ గురువులు నాతో పాటు కర్నూలు నుంచి మన విచారణకు వచ్చారు. ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకునేటటువంటి వాళ్లకు ప్రొఫెసర్గా ఇటాలియన్లో ఉండి ఇటలీలోనే అక్కడ థియాలజీ మినిస్ట్రీ చేసి పిల్లలకు ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ ఫాదర్ సుందర్. నెక్స్ట్ మన యొక్క విచారణ గురువులు ఫాదర్ జోసెఫ్ తంబి గారిని మనమందరము కూడా సన్మానించుకోవటం మన యొక్క బాధ్యత. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ దివ్య పూజాబలికి అన్ని విధాలుగా సహకరించినటువంటి మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తంబి గారిని కూడా సన్మానించమని కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంత మరి మన ఊరు నుండి మొదటగా గురువైన సుధాకర్ ఫాదర్ గారు కూడా మరి ప్రెసిడెంట్ చేయవలసిందిగా డేవిడ్ ఫాదర్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. విలియం గారు కూడా వచ్చి ఫాదర్ సుధాకర్ని ప్రెసిడెంట్ చేయాలి. కమ్ ఓవర్ హియర్.
నన్ను కూడా అనేక విధాలుగా ప్రోత్సహించేవాడు. మొట్టమొదటి ప్రథమ కృతజ్ఞత పూజ బలి జరిగినప్పుడు కూడా ఫాదర్ గారు గురు పటాభిషేకానికి తర్వాత ప్రథమ కృతజ్ఞత బలి పూజకు అన్ని విధాలుగా సహకరించి తర్వాత ఎప్పుడు చేసినా కానీ ఆయన సిద్ధంగా ఉంటాడనమాట. నేను మొన్న కూడా ఫాదర్ మన ఊర్లో జూబ్లీ చేస్తూ ఉన్నామంటే నేను ఉన్నానని ముందు ఉండి తర్వాత అన్ని విధాలుగా తను ఫోన్ చేస్తూ తర్వాత అనేక విధాలుగా సహకరించినటువంటి ఫాదర్ సుధాకర్ గారికి మా తరపున, మా కుటుంబం తరపున, మరి ముఖ్యంగా సిస్టర్ మిరియాన్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ఈరోజు మన యొక్క పీఠం ఇంత చక్కగా అలంకరించిన ఎర్రగొండ సిస్టర్కు మరి ప్రత్యేక విధంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఎర్రగొండ సుపీరియర్ని, సిరివెల్ల సుపీరియర్ సిస్టర్ని, ఎర్రగొండగా సిరివెల్ల సిస్టర్స్ చేశారు, సారీ, దివీనా సిస్టర్ ఇన్ ద కమ్యూనిటీ. ద సుపీరియర్స్ నేమ్ ఈజ్ సిస్టర్ జస్నా, సిస్టర్ డివీనా. వారు మరి ప్రత్యేకంగా విధంగా సిరివెల్ల నుంచి వచ్చి మరి ఈ యొక్క పీఠాన్ని చక్కగా అలంకరించారు. వారికి హృదయపూర్వక వందనాలు. సో జస్నాను పీఠ ఇక్కడ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో జస్నా ప్లీజ్ కమ్. సో జస్నా అండ్ సిస్టర్ కరుణ ఎర్రగొండ సుపీరియర్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా. Please come to the stage. Arogya Mata sisters. Sister Catherine, the mother, please come to the stage. గట్టిగా తప్పట్లు కొట్టాలి గట్టిగా. తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా దూర ప్రాంతం నుండి వచ్చేసినటువంటి వీజీ ఫాదర్ గారు, కడప డయాసిస్ వీజీ, తర్వాత డైరెక్టర్ అయినట్టు పుణ్యక్షేత్రానికి డైరెక్టర్ అయినటువంటి వీజీ ఫాదర్ గారికి, శరత్ ఫాదర్ గారికి, సెక్రటరీ ఫాదర్ గారికి, తర్వాత సోలమన్ ఫాదరు, సుమన్ ఫాదర్ గారికి, కడప నుంచి వచ్చిన గురువులందరికీ, తర్వాత సిస్టర్ క్యాథరినా మదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత అక్కడ కడప నుంచి నా మీద ప్రేమతో వచ్చినటువంటి శాంతమ్మకు కూడా మరి 3 యువకులు కూడా వచ్చి ఉన్నారు కడప నుంచి. వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా 2 చేతులు జోడించి చప్పట్లు కొడదాం. మరొకసారి మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద ఫాదరు, ఆయన గురించి ఎంత చెప్పినా కానీ మనం సరిపోదు. మరెడ్డి ఫాదర్ గారి గురించి ఆయనకు కూడా, తర్వాత కర్నూలు మేత్రాసనం నుంచి వచ్చినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ ఫర్ కమింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మరొకసారి సిస్టర్స్
ఎర్రగుంట్ల సిస్టర్స్ వాళ్ళకు తర్వాత సిరివెల్ల సిస్టర్స్ వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఏ సమయంలో అడిగినా కానీ వాళ్ళు తప్పకుండా వాళ్ళు నాకు సహాయపడుతూ ఉంటున్నారు. కాబట్టి వారికి తర్వాత సిరివెల్ల నుంచి వచ్చినటువంటి నృత్యం ద్వారా వచ్చినటువంటి చిన్నారి బిడ్డలకు వారు ఎంతగానో నా మొదటి కృతజ్ఞత పూజ బలికి కూడా వారు నృత్య ప్రదర్శన చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా అడిగిన పాటనే వారు బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వారు అంగీకరించి ఇంత దూరం నా మీద ప్రేమతో వచ్చినటువంటి చిన్నారులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా కడప నుంచి వచ్చినటువంటి గాయక బృందానికి వారు కూడా ఎంతో దూరం నుంచి వారు సంతోషంగా ఆనందంగా ఇంత దూరం మన ఊరికి వచ్చి ఉన్నారంటే వారు రియల్గా నేను చెప్తూ ఉన్నాను, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారు చాలా సింపుల్గా ఎప్పుడు చూసినా కానీ ఆరోగ్య మాతలు కూడా సహాయపడుతూ అనేక విధాలుగా సహాయపడుతున్నటువంటి ఈ గాయక బృందానికి, మరి ముఖ్యంగా కిరణ్ వారి అమ్మ వారి తల్లికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. తరువాత సౌండ్ సిస్టానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారు కూడా ఎంతగానో సహకరించి ఇంత గొప్పగా ఘనంగా జరిగినటువంటి ఈ జూబ్లీ పండుగకు సహకరించినటువంటి సౌండ్ సిస్టమ్ సిబ్బందికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా మన గ్రామ పెద్ద మనుషులు, మన విచారణ గురువులు వారు ఎంతగానో నన్ను ప్రోత్సహించి వారు మేమున్నాము అంటూ వారు ముందు ఉండి అన్ని విధాలుగా నడిపించినటువంటి మన విచారణ పెద్దలకు, మన విచారణ గురువుకు మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మైకల్ సార్, అంజలీనా మేడం గారికి డోన్ నుంచి వచ్చి ఉన్నారు. తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ పండుగ ఇంత ఘనంగా జరిగింది అంటే మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం వలన. కాబట్టి అలాగని మీరు ప్రోత్సహించి ఉండండి, నేను కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉంటాను. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సిబ్బందికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా వంటకు సహాయం చేసినటువంటి దివ్యమ్మ నాగమ్మ అంటారు, ఆమెకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మా కుటుంబంలో ఉన్నటువంటి మా అన్న కొడుకులకు 3 minutes. I invite all the fathers చైర్లు తీసుకోరండి. కొంతమంది ఒక లైన్ చైర్స్, రెండో లైన్ నిలబడతారు. సార్ ఒకసారి you have done to our village. మైకేల్ సార్ మరియు మేడం గారు ఇద్దరు కూడా సిస్టర్ గారిని సన్మానించడానికి ముందుకు వస్తున్నారు. ఎవరైనా కూడా సిస్టర్ గారిని సన్మానించాలని అనుకున్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చి సిస్టర్ గారిని సన్మానించవచ్చు. వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఎవరు కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.